ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బోయి భీమన్న, డాక్టర్ సినారే అవార్డు గ్రహీత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి గారు. ఇక ఈ కార్యక్రమంలో మరిన్ని విషయాలు ఆయనతో ముచ్చటిద్దాం. నమస్కారం సార్, ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సార్. అమ్మా, ఈరోజు నేను సోమవారం ఆశీస్సుతో మాట్లాడాలనుకుంటున్నా. శ్రీమతి శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గీతా గారు, అక్క గారు, వీరందరూ ఆయన ఎంత కష్టపడి పనిచేస్తున్నా కూడా అనవసరం ముచ్చట్లు మాట్లాడడం బాగా అనిపిస్తలేదు. ఆయన నిజం నేను ఏం మాట్లాడుతున్నానో వాస్తవం మాట్లాడాలనుకుంటున్నా, వాస్తవం మాట్లాడుతున్నా. ప్రోగ్రామ్స్ ఆయన ఖండం కూడా కనబడుతున్నది. ఇది ఇంతకుముందు కూడా అంకమైంది, ఇప్పుడు కూడా అంకమవుతుంది. మూసీది అది పెద్ద సమస్య ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. వాళ్ళే అక్కడ ఉన్నోళ్ళే మూసీకి వెళ్ళి షిఫ్ట్ చేసిన తర్వాత ఎంత ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి 2 లక్షలు ఇచ్చిండు, మా చక్కటి ఇంట్లల్లో తీసుకుపోయిండు, అక్కడ మాకు మంచిగా అనిపిస్తుంది, ఇక్కడ ఉంటే దోమలు నిద్రపోకపోతుంటివి, వాసన రావడము ఇవన్నీ జరుగుతుండే అని ఇట్లా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. దీన్ని వదిలేసి, మంచిని వదిలేసి చెడుని పట్టుకొని ప్రచారం చేస్తారంటే నాకు అర్థం కాదు. అంటే వాళ్ళ మనుష్యాన్ని ఉండదు. ఎదుటోడు ఎందుకు బాగుండాలి, ఎదుటోడు ఎందుకు సక్సెస్గా పోవాలి, అది వీళ్ళ ఉద్దేశం. లేకపోతే మీకు ఎందుకు? మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు అందరు ఇచ్చిండ్రు ఇది ఆయనకు సీఎంగా. ఆ 10 ఆయన చేస్తున్నాడు. మీకు ఇచ్చినప్పుడు మీరు చూస్తావా? మీకు ఇప్పుడు ఇచ్చే మీరు ఏం చేసినా ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు ఈయనకి ఇచ్చినప్పుడు చేస్తున్నాడు. 1 ఇయర్ లోపల ఇవన్నీ సాధించి పెడితేనే ఉన్నాడు. ఆ నీళ్ళు ఏమవుతుందో తెలుసా? అసలు గమనిస్తే బాధపడతారు అందరూ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దీనికోసం చాలా తపస్సు చేసిండు. ఆయన ఆ నీళ్లు ఎక్కడ పోతున్నాయి అనుకుంటున్నారు? మొత్తం ఇంకిపోతున్నాయి. బోరింగ్లల్లా అల్లా తాగలేకపోతున్నారు. వ్యవసాయంలో అది డిస్టర్బ్ అవుతుంది. ఎక్కడెక్కడ తాళ్ళ సింగారం, మన మిర్యాల కూడా, నల్గొండ, అవతల ఎక్కడెక్కడో ఇదవుతుంది. దాన్ని మంచి చేసేందుకు ఆయన కంకరం కట్టుకుంటే దాన్ని ఎందుకు ఒకరి భాష మాట్లాడతారా? అంటే మీరు ప్రజలు బాగుండాలని కోరుకుంటలేరా? మీ భాష మాకు అర్థం కాదు, ఎందుకు మాట్లాడతారో ఏమో. మీ పీరియడ్ అయిపోయింది, మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ప్రజలు ఏం చేయాలో మంచిగా లేకపోతే మీకు ఇస్తారు. మీరు అది కాకముందే 1 ఇయర్ లోపలనే అది వంచలే ఇది వంచలే అంటే మీకు ఏమవుతుందంటే మనశ్శాంతి లేదు. ప్రభుత్వం మంచిగా నడుస్తుంటే మీరు బాధపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు మంచిగా నడవాలి, వీళ్ళు ఎందుకు కింద పడొద్దు, ఇవన్నీ ఎందుకు సక్సెస్ చేస్తున్నాడు, ఇది చరిత్రలో ఉండిపోతాయి. ఇవి మామూలు మాట కాదు. అది మూసి నేనేమో అంటలేను, నాకు అది అవసరం లేదు మాట్లాడేది. అదే కాదు, వాళ్ళు అన్న మాటలు వినండి. ఇప్పుడు చెడు తొందరగా మాట్లాడతారు. ఏదైనా మిస్యూజ్ చేస్తే ఇమ్మీడియట్గా పోలీసు కూడా వచ్చి అరెస్ట్ చేస్తుంది. మంచి వాళ్ళని చేయదు. కాబట్టి చెడుని పట్టుకొని మనం బీబీసీలు అనడం చేయొద్దు. ఇది తప్పు. ఎంతమంది సంతోషపడుతున్నారు చూడండి. పర్సనల్గా ఆయనే తిరిగి వచ్చి ఆ మురికి నీళ్ళు, ఆ వాసన, ఆ టెన్షన్, ఏ స్టెప్ తీసుకుంటే లేదు మంచి మంచి స్టెప్పులు తీసుకుంటాడు. ఎప్పుడు విరామం తీసుకుంటాడు? ఒక మాట, ఎప్పుడైనా విరామం తీసుకొని తిరుగుతున్నాడా? నేను ఎప్పుడు చూస్తున్నా ఏదో ప్రోగ్రాంలలో ఎక్కడో బిజీగా ప్రజలలో డెవలప్మెంట్స్ అవి ఇవన్నీ జరుగుతున్నాయి. మంత్రుల బట్టైనా కూడా ఎంతోమందికి వీళ్ళందరూ ఎంత కష్టపడి చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడము, ఏమున్నా ఇమ్మీడియట్ అప్పుడు ఏడుండే అయ్యా. నేను ఎవ్వరు విమర్శించా, ఆయనకు నేను దండం పెడతా పితామహుడు. కానీ అప్పుడుండేనా ఇట్లా పరిస్థితి? ఎవరైనా పట్టుకున్నారా? కొంతమంది మంత్రుల మీదే నడిచింది రాజకీయం. ఏందది? నేను ఉన్నది మాట్లాడటం నాకేం లేదు. నాకు సోమవారం నేను తప్పు చేస్తే నేను బాధపడతాను. ఇన్ని విధాల జయప్రదం చేసుకుంటూ పోతుంటే ప్రతి దానికి అప్లికేషన్స్, ప్రతి దానికి ఎందుకది? కలెక్టర్ది కూడా అది ఏం బాగుంటుంది? నేను మాట్లాడొద్దు. కానీ వాళ్ళు సేవకులు, వాళ్ళు ప్రజల కోసం సేవ చేస్తున్నారు. వాళ్ళైనా ఎవరైనా పోలీస్ వ్యవస్థ అయినా కూడా 24 గంటలు సేవలు చేసుకుంటూ ఉంటారు, ఏదైనా ఇబ్బందులు కాకుండా. లేకుంటే మనం ఉండగలుగుతామా? నేను అనొద్దు, ఒక మాట అందామనిపిస్తుంది. నాకు చాలా బాధ అవుతుంది. 2 నా వెల్విషర్స్ ఉన్నారంట. ప్రజాప్రతినిధి చెప్పినప్పుడు కింద అధికారులు వినవలసి వస్తుంది. ఆ ప్రజాప్రతినిధి జరిపోగానే వీళ్ళని తీసుకుపోయి అక్కడ వేయడం ఏం బాగుంది? ఇది జర గమనించాలి. చెప్పకపోతే వినకపోతే అదో బాధ, ఇంటే ఈ బాధ. ఇదే పద్ధతి. నేను ఇప్పుడు అంటున్నా, ఎందుకంటే అలా నాకు 2 ఉన్నారు పాపం వెల్ విషర్స్గా. వాళ్ళు ఎంతో సేవ చేసేటోళ్ళు. చెప్పింది చేసిన వాళ్ళు.
దాన్ని పట్టుకొని నువ్వు దీపంగానే వాళ్ళని వేయాలి నా లోపల వాళ్ళని కూడా వేయాలి, తప్పు చెప్పిన వాళ్ళని కూడా ఎందుకు వేయద్దు నేను అంటున్నారు. మీరేమనుకోదు, దయచేసి ఎవరేమనుకోదు. ఇట్లా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాళ్ళ కుటుంబం వాళ్ళు. నేను లోపల ఉన్నా కాబట్టి నాకు తెలుసు వాళ్ళతో ఏందనేది. అది గమనించాలి. ఏది పితామహుడు ముఖ్యమంత్రి గారు ఎన్ని పనులు చేస్తున్నా దాన్ని విమర్శించేదే అలవాటైపోయింది కొంతమందికి. వినబుద్ధి కాదు, టీవీ పెట్టాగానే అది వింటుంటాం. ఎందుకు రాదే ఆ పాటలు పెడుతున్నారు, న్యాయమైంది మంచిగా పెడుతున్నారు, ఘటసాల పాటలు, సుశీల పాటలు, ఇది ఆనందం అనిపిస్తుంది మనిషికి. అరే ఇన్ని విస్తరాలు ఉండగా మంచి మాటలండి, మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఏది చేస్తలేదు చెప్పండి, ఏది చేయకుండా ఉన్నారండి. వ్యవసాయం చూడండి, సస్యశ్యామలం వ్యవసాయం పుట్టిగా ప్రచారం చేసేది కాదు, ఎంత మంచిగా నడుస్తుంది. టాప్. నేననేది ఏదో అంటలేదు, నాకు ఒక్క భాష రాదు, ఉన్నది చెప్తున్నా, చూసింది చెప్తున్నా. దేనికి మీరు ప్రతి దానికి మనిషిని ఇబ్బంది పెడితే ఎట్లా? అట్లా మీరు చులకనవుతున్నారు, పేరు వస్తలేదు. మీరు అనుకుంటారు మేము పాయింట్స్ పాయింట్స్ కాదు, అవి అపనిందల పాలవుతున్నారు మీరు. ఏదే కానీ ఓపిక ఉండాలి, జర ప్రశాంతంగా ఉండాలి. సమయం ఇచ్చిండ్రు ప్రజలు, మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరు కలిసి ఓటేసాను, కాంగ్రెస్ వేయించాను. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను అంటలేదు, కాంగ్రెస్ గెలిపించారు కాబట్టి ప్రజలు ఆనందంగా పనులు అవుతున్నాయి, చేస్తున్నారు. 1 ఇయర్ లోపల ఏం చేయమంటారు? ఒక మాట అప్పుడు ప్రభుత్వం చేసిందేమో 7 లక్షల కోట్ల అప్పు, ఆ అప్పును కట్టుకుంటా, మిత్తి కట్టుకుంటా, ఇవన్నీ అయితేనే ఉన్నాయి. ఎవరింటికే తీసుకుపోకుండా వచ్చు, కానీ ఇవన్నీ చేయాల్సి వస్తుంది కదా ఆయన కూడా. మరి ఆయన ఏమంటున్న ఫైనాన్స్ మినిస్టర్స్, ఇంకా మినిస్టర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, వీళ్ళందరూ ఎట్లా అనుకుంటారు? శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క, మరి ఎంత ఆనందంగా పనిచేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని ఎందుకు మాట్లాడాలి? విపరీతం ఆ టీవీ వినబుద్ధి కాదు మాట, వినగానే ఇదే భాష. నువ్వు ఆడ తప్పు చేసినావు, నువ్వు ఇది తప్పు చేసినావు. మా మహిళలు ఎంత ఆనందపడుతున్నారు, బస్ సౌకర్యం ఇచ్చినారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది కాదా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదా? మహిళలకు ఎంత ఆనందం, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎంత సేవింగ్ అవుతుంది. మనం మంచి ఆలోచన చేయాలి, చెడుని పట్టుకుంటే బీబీసీ లండన్ చేయొద్దు, మంచి ఆలోచన చేయి. ఎంతమంది ఆనందపడతలేరు బస్సులలో, వాళ్ళకి ఎంత సేవింగ్ అవుతుంది. అది ఓటర్ బ్యాంక్ కాదా? మనం ఇప్పటికే అయిపోయిందా? ఓటర్ బ్యాంక్ కూడా ఇంపార్టెంట్, బై ద బై. అది ఆలోచన చేసి పని చేయాలి ఎవరైనా కానీ. ఓటర్ బ్యాంక్ లేని మనం ఎట్లా వస్తాం? అది మీరు అనుకుంటలేరు, అది తప్పు అంటున్నారు. ఎవ్వరు లేదు చరిత్రలో, మనం చేసినాం. తెలంగాణ చేసిండు, రేవంత్ రెడ్డి గారు చేసిండు, సక్సెస్ చేసిండ్రు అందరు కలిసి. ప్రభాకర్ రావు, అందరు ఉన్నారు యాక్టివ్ మినిస్టర్స్ కూడా. ఎవరు ఇగోయిజంలో లేరు. ఏదే కానీ ప్రాబ్లం సాల్వ్ చేసేందుకే ఉన్నారు, కానీ ప్రాబ్లం రెచ్చగొట్టేటోళ్ళు గారు. మేము చూస్తున్నాం కదా, పుట్టిగా అయితే ఉండం కదా, మేము కూడా చూస్తుంటాం. ఎందుకు రాలి? ఇక మాకు అలవాట్లేదు, షో చేయాలి, ఫోటోలలో వాడాలి, ఏదో అది చేయాలి మాకు లేదు. ప్రజల నిర్ణయం ఉంది, తప్పకుండా మేము బయటకు వెళ్తే తప్పకుండా గెలిపించేటోళ్ళం. ఏమైనా మా హిస్టరీ తీయండి. నేను కూడా మంత్రిని అవుతుంటే ఏ పెద్ద మాట, రాజశేఖర్ సాబ్ వీళ్ళందరూ రోషేద్ సాబ్ పీరియడ్ లేకుండా మమ్మల్ని చాయించేది. మాకు ఇచ్చిండ్రు కూడా. ఇక వాళ్ళను పాపం మా వెల్విషర్సే దాన్ని తీసుకొని వాళ్ళు ఇది చేసుకోమైంది. వాళ్ళు వచ్చినా నేను వచ్చినా అనుకుని తిరిగేది నేను. లేకపోతే నాకే పెద్ద సమస్య లేకుండే. అది ఏమైనా ప్రజలకు సేవ చేయాలి, నలుగురికి ఇంత బుక్కడ అన్నం పెట్టాలి, అది చాలా పుణ్యం. ఎవరమేమి తీసుకోపోం, ఎవరు శాశ్వతమా పదవులు? ఇవాళ ఉన్నంత మటుకు జర సహాయం చేయండి నలుగురికి. ఏమైనా విపరీతమైన బుద్ధి, ఏంది వంకర భాష ఊరికే మాట్లాడతారు. ఆయన నిజంగా చెప్పాలంటే ఓసారి ఎంత మూడు ఖరాబ్ అవుతుంది అనేది పాపం. ఇవి ఇక్కడ వినాలన్నా, అక్కడ వినాలన్నా, మళ్ళీ మీ మాట వినాలన్నా, ఏందది? ఏం తీసుకుపోతారు? ఎవరెందుకు ఎన్ని కోట్లు సంపాదించినా పోయేటప్పుడు ఏం రాదు. మంచి చెడు రెండే వస్తాయి. నేను పోయినా కూడా ఏం రాదు. మంచోడు చెడ్డోడు రెండే వస్తాయి. ఎవడేం తీసుకుపోడు. అది గమనించాలి. పుట్టిగా అనవసరంగా ఎందుకు ఇది కావాల్సింది? బిస్మిల్లా రెహమాన్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అన్నారు అంతే. ఆదిశక్తి, పరాశక్తి, మహాకాళి, దంతేశ్వరి, సూర్యనారాయణ, వేదపారాయణ, సర్వదృష్ణ, జీసస్ మై లార్డ్, టచ్ మీ, బ్రైట్ మీ, బ్లెస్ మీ అని అందరు ఒకరే. మనం అట్లా ఫీలింగ్ అవుతున్నాం. ఆ ఫీలింగ్ ఎందుకు రావాలి? ఊకే అందరం కలిసి పనిచేసేది. పార్టీ వైజ్కి ఎందుకు బాధపడతాం? ఎలక్షన్స్ కాదు కదా. ఎలక్షన్ అంటే అనుకోవచ్చు, ఎలక్షన్స్ ఉన్నప్పుడు అంటే పార్టీ కోసం మాట్లాడతావా? ఇప్పుడు ఎలక్షన్ లేనప్పుడు అందరం కలిసి పనిచేసి నీ తోటోళ్ళే కదా, నీ తోటి బ్రదర్స్, సిస్టర్స్, తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు అందరూ అనుకొని ఎందుకు పనిచేయదు మీరు? అక్కడ భేదాలు ఎందుకు? అది గమనించాలి మనం. ఇప్పటికే పార్టీ వైజ్గా తీసుకురావద్దు. ఎలక్షన్ అప్పుడు పార్టీ వైజ్గా మాట్లాడిన ఒప్పుకోవచ్చు. ఇప్పుడు పార్టీ కాదు, నువ్వు ఎక్కడున్నా ఇక్కడనే ఉంటావు. మళ్ళీ నువ్వు ఎన్ని పోస్టులు ఉంటావు, పోస్టులంతా పట్టుకే నీ పోస్ట్ దిగిపోయాక మళ్ళీ చూస్తలేమా ఎంతమంది పాత వాళ్ళు?
వాళ్ళు కూడా ఇక్కడే ఉన్న కొంతమంది స్వర్గీయులైన పేరు సంపాదించి మంచి ప్రతిష్ట తీసుకొచ్చారు. అది పెట్టుకోరు మీరు. నేను ఎవరిని విమర్శించాను, నాకు రాదు. మా అమ్మ వచ్చింది రాష్ట్రపతి గారు, చాలా ప్రేమ మనిషి. ఆమె కూడా తెలంగాణ సోదరులు సోదరుమణులని ఆత్మీయత వచ్చింది ఆమె. అదొక ఆనందం. అట్లా రావాలి, కలవాలి. మాకు కూడా అందరికి ఆనందం అనిపిస్తుంది. మనోళ్ళు వచ్చిన మన పెద్దోళ్ళు వచ్చిన తప్పేముందల్లా, ఇలా భేదాలు ఎందుకు? ఇప్పుడు నేను ఎందుకు అనాలి? మా మోడీ సాబ్ కూడా మంచివాడే, ఎందుకట్టవు? గుజరాత్లో ఆయన సముద్రంలో పోయి కృష్ణుని అది పెట్టి వచ్చిండు. పార్టీ ఎందుకు ఇప్పుడు ఇక్కడ పేర్లతో మాట్లాడదాం. ఇందిరాగాంధీ అమ్మ చేయలేదా? ఏం చేయలేదు? వాళ్ళ మొత్తం ఖాందాన్ని సాక్రిఫైస్ చేసిండ్రు. రాజీవ్ గాంధీ చేయలేదా? సోనియా గాంధీ చేస్తలేరా? ఆమెనే తెలంగాణ ఫుల్ ఈ బాధపడలేక చేసిపోయింది. ఆ ఒక్కతే అందరూ ఉన్నారు దాని పడి సాక్రిఫైస్. ఆ రోజు సార్లు వచ్చారు. చెన్నారెడ్డి గారు రాలేదా? ఎవరు రాలేదు? అందరూ వచ్చారు. ఇవన్నీ మనము సంతోషపడదాం. జలసి వద్దు, పార్టీ వద్దు. ఇక్కడ ఇప్పుడు అందరం కలిసి ఐకత్యంగా నలుగురు మన తోటి సోదరులకు సోదరుమణులకు సహకరిద్దాం. వాళ్ళు ఏ బాధతో ఉన్నారో చూడండి. జర దూరం పోయి చూస్తే తెలుస్తుంది ఎన్నెన్ని కష్టాలు ఉన్నారు. అవి ఈయన చేస్తున్నాడు. ఆ అమ్మాయి పొద్దున మాట్లాడుతుంది, విన్నాను నేను. ఎంత ఆనందంగా మాట్లాడుతుంది. ఈ మురికి కాలంకి వెళ్ళి మా సార్ అక్కడ తీసుకుపోయి పెట్టిండు. ఇప్పుడు అక్కడ చక్కగా నిద్ర వస్తుంది, మాకు మంచిగా అనిపిస్తుంది. ఈ వాసన లేదు, దోమలు లేవు. 2 లక్షల రూపాయలు ఇచ్చిన అడిగింది ప్రెస్ వాళ్ళు. మేము దీన్ని టైలరింగ్ షాప్లో పెట్టాము. ఇది మంచి పద్ధతి కాదా? ఆయన అన్న మాట నిలుపుకున్నాడా లేదా? ఏం నిలుపుకుంటలేడు? అరే రామ, ఏది జర్రా ఏదో కనవడం కానీ బీబీసీ లండన్ మాట్లాడితే రైతు బంధు అంటే రైతు బంధు ఇచ్చేది ఉంటే ఇస్తున్నాడు. ఏదో ఎక్కడికెళ్తే ఇస్తున్నాడు ఆయన? అప్పు కట్టాలి, మిత్తి కట్టాలి, చేసిన పనికి పాపానికి ఇవన్నీ చూడాలి. మళ్ళీ ఆయన వక్ర భాష ఎందుకు మాట్లాడేది? అక్కడంతా వాళ్ళు తల్లాడుతున్నారు. ఏ మినిస్టర్ కూడా విలాసరావు లేక లేడు. చూడండి మీరు మంచిగా. పొద్దున్న లేస్తే తన పొట్టిపోయిలో ఏది ఉందో దాన్ని కాపాడుకుంటూ తిరుగుతున్నారు. దాన్ని పట్టుకుని మనం మాట్లాడేది ఎందుకు? స్వార్థం వద్దు. స్వార్థం ఏం శాస్త్రం కాదు ఎవరికి. ఎవడు తిన్నా 2 పూలకాళ్ళు బుక్కడ అన్నం ఉండొచ్చు, కానీ ఏ నోట్లయితే మింగవు కదా. అది ఆరోగ్యానికి మంచిదా? ఆరోగ్యం ప్రశాంతంగా ఉండాలంటే తక్కువ తినమంటారు డాక్టర్లు, మంచిగా ప్రశాంతంగా మాట్లాడుకోమంటారు. అది ముఖ్యం. ఊరికే విరక్తి. ఎందుక విరక్తి? అది వినబుద్ధి కాదు మాకు. అది చేసినా ఉంటే, ఇది చేసినా ఉంటే, అది మింగినా ఉంటే ఏందో ఏమో మీకే తెలియాలి. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజా సంక్షేమానికి ఏ విధమైన ప్రణాళిక? చాలా బాగుంది. ఎవరికి ఇబ్బంది ఉన్నా నేను ఈ వక్ర భాష మాట్లాడతలేను. నాకు జలసి లేదు. ఆనెస్ట్గా మాట్లాడుతున్నా. స్వామివారి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. నేను అబద్ధం ఆడితే ఆయన చూస్తాడు, వేరే అబద్ధం ఆడితే వాళ్ళని చూస్తాడు. ప్రతి ఒక్కరు చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తలేడు? మాఫ్ చేసి ఎంతోమందికి వితిన్ 1 ఇయర్ లోపల అగ్రికల్చర్ లోన్ మాఫ్ చేసి రైతు బంధు కూడా ఇస్తాను తయారవుతున్నాడు. డబ్బులు చూస్తున్నారు. మరి వీళ్ళందరూ చూస్తేనే పట్టుకునే కదా ఇవన్నీ అవుతాయి. ఏమన్నా 1 లక్ష కోట్లు అప్పు పెట్టిర్రా ఇప్పుడు? ఒక మాట అట్లాంటిది ఏం లేదు. మరి దాన్ని ఒకరి భాష ఎందుకంటే మీ ఆత్మశాంతి లేదు. నేను ఎవరిని జలసి ఫీల్ అయితలేను, నేను ఎవరిని అంటలేను, ఏమనుకోదు, మీకు దండం పెడతాను. ఆత్మశాంతి లేక ఇట్లా మాట్లాడతారు. ఎందుకంటే ఎదురుడు ఎందుకు బాగుండాలి, ఆయన పవర్లు ఎందుకు ఉండాలి, మేము మళ్ళీ రావాలి. రారు. ప్రజల నిండా ఆత్మశాంతి ఉండాలి. అది ఈయన చూస్తున్నాడు, వీళ్ళ మినిస్టర్ చూస్తున్నాడు. అది ముఖ్యం. ఎప్పుడు విషయాన్ని తీసుకుంటున్నారని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు సీఎం అని ఎప్పుడు ఆయన ఫీల్ అయ్యిందా? ఎప్పుడు చూడు ఇక్కడనో అక్కడనో ఎవరితో వాళ్ళతో మాట్లాడతాం, చేసుకోం, ప్రతి ఒక్కరిని మంచి ఆనందంగా నింపుతున్నాడు. అది ముఖ్యం. వచ్చిందంటే ప్రేమ ముఖ్యం, ఆనందం ముఖ్యం, వాళ్ళ సంస్కారం. ఆయనకి ఏ ప్రాబ్లం ఉన్నా అవి చూస్తున్నారు. బట్ అన్న వీళ్ళంతా చేస్తూనే ఉన్నారు. మినిస్టర్స్ అంతా ఎవరు అప్లికేషన్ చేస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఇమీడియట్ సాల్వ్ చేస్తున్నారు. పుట్టిగా పెండింగ్ పెట్టి చంపుతలేరు ఎవరిని. నేను ఎన్నమాట మాట్లాడుతున్నా దగ్గర నేను అనుకుంటా 80,000 90,000 మంది దాకా ఇప్పటిదాకా చిన్న ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారని వింటున్నాం మేము. అది వాస్తవమే. పుట్టిగా అనవసరంగా టైంపాస్ మాట ఎందుకు? ప్రతిదానికి ఏం చేస్తలేడు ఆయన? ప్రతి ఒక్కటి సిటీలో కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. ఒక అమ్రపాలి అమ్మ అక్కడ ఒప్పించిన జర మళ్ళీ మున్సిపల్ అంత గడబడవుతుంది. లేకుంటే ఆ అమ్మ ప్రతి ఏరియాలో తిరుగుతుండే, గ్యార్బరీజ్ తీపిస్తుండే, డిబ్రీజ్ తీపిస్తుండే, అది ఒకటి బాగా పెట్టుండే. ఇప్పుడు ఆయన పోయింది, సార్ వచ్చిండు, మరి ఆయన ఏం పికప్ చేస్తాడో ఎప్పుడు పికప్ చేస్తాడో అర్థం కాదు. జోనల్ కమిషనర్స్ ఉన్నారు, వాళ్ళు తిరగాలి. డిఎంసీలు ఏందో అని తిరగాలి. నేను అనొద్దు, నేను ఉంటే మాట్లాడతాను, అది చేయాలి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ సిమెంట్ వస్తలేరా? లేకపోతే హైర్ అథారిటీ సస్పెండ్ చేస్తలేరా? మరి వీళ్ళని ఎందుకు చేయరు? అట్లా వీళ్ళని ఎందుకు మెచ్చుకుంటారు? అది ఎంతమంది బాధపడుతున్నారు, ఎందుకు గమనిస్తలేరు? దీనికి ఎవరు బాధ్యులు? రైట్ సార్. ఇక మంత్రుల పనితీరు ఎలా ఉందంటారు?
బాగుంది. ఏ మంత్రులు ఏం చేస్తలేరు, అందరు మంత్రులు బాగా చేస్తున్నారు. ఎవరు కూడా తన పని తాను చేసుకుంటా పోతే ఉన్నారు. అట్లేం లేదు. శ్రీనివాసరెడ్డి అయినా మా అందరు బాగానే చేసుకుంటూ పోతున్నారు. మరి ఎందుకన్నా ఇక మంత్రుల విషయానికి వస్తే సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒకసారి కొంచెం మాట జారడం, మాట తూరడం ఉంటుంది. అవుతుంటుందమ్మా. కవుల అమ్మ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి కూడా ఎన్నెన్నో టెన్షన్లు ఉంటాయి. ఆ టెన్షన్ వల్ల బై మిస్టేక్ కావచ్చు ఓసారి. దాన్ని తప్పు పడితే ఎట్లమ్మా? ఇన్ని సమస్యలు వస్తుంటాయి. మనిషి అన్నప్పుడు ఇవన్నీ సమస్యలు సాల్వ్ చేసుకుంటూ పోవాలంటే టైం పడుతుంది. కానీ ఒక మంత్రి స్థానంలో ఉండి అలా తప్పుగా మాట్లాడడం తప్పుగా. మంత్రి స్థానంలో ఉండి తప్పు మాట్లాడంటే బై మిస్టేక్ అయ్యి ఉండొచ్చు ఒకసారి. ఎక్స్క్యూజ్ చేసారు కదా అప్పుడే. దాన్ని మనం వదిలేయాలి. దాన్ని పట్టుకొని ఊకే దాన్ని ఇచ్చేయదు నా దృష్టిలో. ఇది కామన్. జీవితం అంటే ఒడిదొడుకులు వస్తుంటాయి. ఆ ఒడిదొడుకులు అనేది మనం సర్దిద్దుకుంటూ పోవాలి. దాన్ని పట్టుకొని ఊకే రెచ్చగొట్టుకుంటూ పోతే ఎట్లా? ఎన్నో ఉన్నాయి వాళ్ళకు కూడా సమస్యలు, పనులు చేసేటప్పుడు. 1 year అయినా 1 year లోపల ఏమైతే చెప్పండి మీరు? ఏం జరుగుతలేవు. నేను విమర్శిస్తలేను. నేను ఎవ్వరి మీద విమర్శలేదు. నా మనస్ఫూర్తిగా మాట్లాడనుకొని మాట్లాడుతున్నాను. ఇక మున్సిపల్ శాఖ పనితీరు గురించి మీరు ఏమంటారు? మున్సిపల్ శాఖ కొద్దిగా కష్టపడాలి. ఎందుకంటే పట్టున్న మా కమిషనర్లు ట్రాన్స్ఫర్ అవుతున్నారు. కింది లెవెల్ ఉన్న వాళ్ళకి పట్టు లేదు. వాళ్ళు అడగపోయే వరకు వల్ల నేను ఉన్నది మాట్లాడుతున్నాను. ఇందులో ఏం భేదాలు. ఇందులో నేను ఉన్నది మాట్లాడుతున్నాను. రేపు ఓటర్ బ్యాంక్ అంటే సిటీ లోపల ఈ ఉన్న ఏరియాలకి వెళ్ళి కూడా ఇంపార్టెంట్. అది లేకపోతే ఏం రా? నిజం చెప్తున్నాను. జోనల్ కమిషనర్ ఉన్నాడు, అడిషనల్ కమిషనర్ ఉన్నాడు, డిఎంసీ ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. ఎవరు ఏరియాలు తిరుగుతున్నారు? నాకు షోక్ కాదు. నేను అలా ఏమి ఇంపార్టెంట్ పర్సన్ కాదు అంటుంటారు, వింటుంటాం మేము. ఈ కాలంలో దోమలు గరుస్తున్నాయి అంటారు. దోమలు కట్టుకొని కొట్టాలి. మరి దాన్ని ఎక్స్పెండిచర్ అయితే అవుతుంది. ఎందుకు అవుతుంది మరి? అవి ఇవైతే ముఖ్యమంత్రి ప్రతిసారి చూడడు, మంత్రులు అయితే ప్రతిసారి ఏం చేస్తున్నారో చూడరు. వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. చిన్న చిన్న ఎట్లా చూస్తారా? అధికారులు చూడాలి. ఇక రాష్ట్ర విషయానికి వస్తే గవర్నర్ గారి సహకారం మంచిగా ఉంది. మంచిగా ఉన్నాడు ఆయన. ఏమంటున్నాయి? సిన్సియర్. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. వీళ్ళంతా మంచుకున్నారమ్మా. ఎందుకు రాలే? ఎవరి పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. ఏమి అంటలేరు కదా ఎవరిని. ఆయన పద్ధతి ప్రకారం ఆయన ఉన్నాడు. ఎవరి పద్ధతి ప్రకారం ఆయన ఉన్నారు. ఇక రైతు రుణమాఫీ గురించి మీ అభిప్రాయం ఏమంటారు? మంచి పని చేసిండు. డబ్బుల్లో కొద్దిగా సరిదిద్ది చేస్తూనే ఉన్నారు. 1 year కదా, 2 years కాదు కదా, 3 years కాదు కదా. 1 year లోపలనే ఇవన్నీ ఎంత ఈజీగా అనుకుంటే రుణమాఫీ చేయడం. అది ఎంత ఆనందపడుతుంది జర చూస్తే తెలుస్తుంది. ఏడ్కెళ్ళి తెమ్మంటారు. వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి కదా. మరి సరిదిద్దాలంటే ఎట్ట దిద్దాలి? బట్ ఆయన ఫైనాన్స్ మినిస్టర్ వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు కదా. మరి అవైనా పట్టుకనే ఆయనకు చేయాలని ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఇమ్మీడియట్ చేయాలి, ఆదుకోవాలి. రైతు బంధు కూడా ఇద్దాం. బాధపడుతున్నారు. కరెక్టే అది. ఎక్కడికి వెళ్ళైతే గుంజు వస్తలేరు కదా. లక్షల లక్షల కోట్లు అయితే అప్పు తెస్తలేరు కదా. తెచ్చిన అప్పు ఎంత ఇప్పటిదాకా? 70 లక్షలు 70,000 ఏమో ఉండొచ్చు. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు మినిస్టర్స్, ఫైనాన్స్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, వాళ్ళకి తెలుసు ఇన్కమ్ ఏంది, ఎక్స్పెండిచర్ ఏంది. ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. కరెక్టే పోతున్నారు. ఎక్కడ మిస్యూజ్ చేస్తుంది చెప్పండి? ఏ మంచి కార్యక్రమం చేస్తలేరు. ఇది మూసిది అయితే కనివిని చరిత్ర. గట్టి మనిషి నేనంట. ఎంతమంది దానికోసం వచ్చింది కానీ వెనక జరిగిపోయింది ఈ మాటలతో. ఈయన అట్లా లేడు. గట్టిగా పట్టిండు, సాధిస్తున్నాడు. అది పుణ్యం. వాళ్ళు కూడా పోయిన వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. మీరు చూడండి టీవీలో అన్న వాళ్ళు ఎంతమంది మాట్లాడతలేరు మంచి మాటలు. చాలా ఆనందపడుతున్నారు. మాకు మంచిగా ఇచ్చిండ్రు, మేము అక్కడ పోయినాము, తిన్నా నిద్ర పడుతుంది, మాకు ఆనందం ఉంది, ఇక్కడ దోమలు గరుస్తుండే, అది గరుస్తుంది. వాస్తవం అది. ఎందుకు అనుకోవద్దు చెప్పండి? మంచి మాటలు మాట్లాడాలి. మంచి మాటలు వదిలేస్తారు, చెడు మాట పట్టుకొని బీబీసీలను చేస్తారు. మరి ఇది అన్యాయం. ఇది రెవెన్యూ శాఖ గురించి మీరేమంటారు? రెవెన్యూ శాఖ అప్పట్లేక మిస్యూజ్ చేస్తలేరు. ఈయన ల్యాండ్ ఆన్ ల్యాండ్ ఈయన కబ్జా ఇమ్మీడియట్ పోలీస్ యాక్షన్, ఇమ్మీడియట్ గవర్నమెంట్ కూడా యాక్షన్ ఉండాలి. అది ఏంది లేకపోతే ఇప్పుడు ఉన్నాయి. ఎందుకు హైడ్రాలు కడుతున్నారు, కులగొడుతున్నాయి. అక్కడ దాకా రాను. పాపం బీజోళ్లే బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా సరైన నిర్ణయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇక హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలందరినీ కూల్చివేస్తున్నారు కదా, మరి దాని గురించి? నేను ఇలా రానమ్మా, నాకు అంత నాలెడ్జ్ లేదు. అంటే మంచి జరుగుతుందా దీనివల్ల, చెడు జరుగుతుందా, లేకపోతే ప్రజల నుంచి ఎలాంటి స్పందన ప్రభుత్వం ఎదుర్కోబోతుంది అంటారు? ఆల్రెడీ విమర్శలు అయితే చేస్తూనే ఉన్నారు ప్రజలు కూడా, అలాగే ప్రత్యర్థులు కూడా. ఇప్పుడు కొత్తగా మళ్ళా కొత్త ప్లాన్ పెట్టింది కదా, డిమాలిషన్ చేయకుండా వాళ్ళది చూద్దాం అన్నట్టు చేసి. అదైతే బాధ. నేను అన్న మాట, అది మూసిలల్లా రిజర్వాయర్లల్లో కట్టడం అయితే తప్పది.
అది ఎవరిని ఒప్పుకునేది లేదు. అది మంచి పనే, మంచి స్టెప్ తీసుకున్నాడు. కానీ కొంతమంది బాధపడుతున్నారంటే ఇది న్యాచురల్ అమ్మ కన్నమ్మ కష్టాలు పడితే ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇల్లు కట్టడము అప్పు తీర్పడం మామూలు మాట కాదు. అది అయ్యింది కొద్దిగా బాధపడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సిస్టమ్ పెట్టింది కదా, ఉన్నోళ్ళకు అటువంటి లేవని. అవన్నీ ఆయన తెలుసుకుంటాడులే రేవంత్ రెడ్డి గారు. ఆయన మనసు ఉన్న మహారాజు అట్లేం లేదు. మాట ఇచ్చుడు మాట చేస్తున్నాడా లేదా? నువ్వు వినండి టీవీలలో నిన్న ఇయ్యాల నేను కూడా చూసినా కదా, ఎంత ఆనందంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. నేనేమో అనుకున్నా అట్లాంటిది ఏం లేదు. ఇక్కడ 2000 ఇల్లు ఉండొచ్చు, అక్కడ లక్షల మందికి లాభం అవుతుంది కదా ఈ మూసీకి. అది ఎందుకు అనుకోవద్దు మనం? ఎక్కడైనా కానీ 100% ఫేవర్ ఉండరు, 70% ఫేవర్ 30% ఉండే ఉంటారు అపోజిషన్ వాళ్ళు. అది వాస్తవం. అది అసెంబ్లీ అయినా ఉంటారు, పార్లమెంట్ అయినా ఉంటారు. దాన్ని పట్టుకొని మనం ఏం చేద్దాం? గట్టిగా చేస్తుండే ఆయన. సంక్షేమ పథకాల అమలు తీరు గురించి మీరేమంటారు? మంచిగా చేస్తుండే సంక్షేమ పథకాలు కూడా. వెనక ముందు ఎంత టైం ఇచ్చిందని ఆ టైంని ఎన్నని చూస్తాడు ఆయన. ఏం విషయాలు తీసుకుంటే చెప్పండి. పాపం నాకైతే ఐ సీన్ దట్ నో. ఆయన చూస్తుంటే నేను ఎప్పుడు బిజీ, ఎప్పుడు కాలక్షేపంగా ఉన్నాడు. ఇటు పోతాడు, అటు పోతాడు, అటు పోతున్నాడు. ఇప్పుడు ఆయన విలాసంగా ఉన్నాడు ఆయన. మనం చూడాలి, చూసి మాట్లాడాలి. మంత్రులు కూడా బాగా కష్టపడుతున్నారు. ఎందుకనంతా రైతుల సంక్షేమ అంటే ఇంకా ఎలాంటి ప్రణాళికలతో ముందుకు ఇంకా బాగుపోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే పంటలు చూస్తే బాగా అభివృద్ధి జరిగింది. ఎవరు అనుకున్నాం ఇట్లా ఇంత అభివృద్ధి వస్తుంది, ఇంత జరుగుతుంది, ఇంత పడుతుంది? నిజం చెప్తున్నాను నేను, ఉన్నది మాట్లాడతాను. ఇంకా వాళ్ళకు అవకాశం వస్తే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా విపరీతమైన పంట పడుతుంది. ఆడంబరాలు లేకుండానే పండింది కదా ఇప్పుడైతే. మనం కూడా ఆలోచన చేయాలి. ప్రతి దానికి వక్ర భాష అలవాటు అయిపోయింది. ఏంటంటే వాళ్ళకు మనశ్శాంతి లేదు. వీడు ఎందుకు బాగుండాలి, వీడు ఎందుకు కింద పడవద్దు, అదే బుద్ధి. నిజంగా మీకు మంచి శక్తి మంచి ఉండని మనకి ఇచ్చిండ్రు, ప్రజలు మనకి ఇవ్వలేదు, వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిండ్రు, నడవని వాళ్ళకని మీకు ఉండాలి. మీరెందుకు చిచ్చు పెడుతుంటారు ఇంకా గడిగడికి అయిందానికి అందానికి? మీకేం అవసరం? ఆయన పర్సనల్గా మాట్లాడతారు, ఆయన అదంటారు, ఈయన ఇదంటారు. మీకెవరు ఇచ్చిన పెద్దరికం? మీరేం పెద్ద సాధించి పెట్టారు? ఎవరిని చూసిన మీరు? ఎవరిని చూసినా నేను అంటున్నా ఇప్పుడు. ఎవరిని చూసిన మీరు? స్వార్థం వలుకోసుకున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారిని కూడా మిస్యూజ్ చేసిన వాళ్ళు మంత్రులే. స్వార్థం ఈడుందా అట్లా? ఇమ్మీడియట్ రేవంత్ రెడ్డి సార్ యాక్షన్ తీసుకుంటాడు. ఎవరు మిస్యూజ్ చేయనీయకుండా అందరు సహకరిస్తున్నారు. ఎవరు ప్రాబ్లం అనిపోతే సాల్వ్ చేస్తున్నారు. అది ముఖ్యం. ఇక విద్యాశాఖ గురించి మీరేమంటారు? బాగుంది. విద్యాశాఖ కూడా అందరికీ జాబులు ఇస్తున్నాడు. ఎన్ని జాబులు ఇచ్చాయి ఇప్పుడు చూడండి. విద్యాశాఖ పోలీసు డిపార్ట్మెంట్కు నిన్న అమ్మ కొడుకు వచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కుతుంటే వాళ్ళు ఎన్నెన్ని బాధలు పడుకుంటా ఆ గంగమ్మని కళ్ళల్లోకి వెళ్ళి చూసుకుంటా మాట్లాడి, ఇంత మేము కష్టపడి చదివించడం, ఇంత కష్టపడి ఆ ఉద్యోగాలు వచ్చినా లేదా? ఎవరి పీరియడ్లా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీరియడ్లా, మంత్రుల పీరియడ్లా. మరి ఇవి అప్పుడు ఉండేనా? నేను విమర్శిస్తలేను, నేను దండం పెడతా. నాకు విమర్శించేది రాదు. విన్నది చూసింది మాట్లాడుతున్నా. ఎంతమంది ఉద్యోగాలు దొరకలేదు? ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి? ఇక నేనేమంటా చెప్పండి. ఇవి దాన్ని కొద్దిగా గమనించాలి. ఉట్టిగా ఏదో మాట్లాడితే కాదు. పోలీస్ శాఖ పనితీరు గురించి చాలా బ్రహ్మాండంగా ఉందండి. వాళ్ళని ఏమంటున్నాం మేము అంటామా? వాళ్ళు ఉండప్పటికైనా అడుగుతాయి. ఎవరో 5% మిస్యూజ్ చేస్తే అది కూడా అథారిటీకి తెలియగానే ఇమీడియట్గా ఇది చేస్తారు. ఎందుకు వాళ్ళు సివి ఆనంద్ సాబ్ కమిషనర్, మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్, సిన్సియర్ అడ్వైజర్. ఏమంటారు? శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన కమిషనర్, ఆయన విజిలెన్స్ మంచిగా ఉన్నాడు. విజయ్ కుమార్ గారు ఏసీబీ డైరెక్టర్ మంచిగా ఉన్నారు. ఆనెస్టీలంతా ఏది సెల్ఫిష్ కాదు, స్వార్థం లేదు. ఏదైనా న్యాయమూర్తి. ఇప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, న్యాయమూర్తులు దేవుని తర్వాత న్యాయమూర్తులే. న్యాయమూర్తుల దగ్గర లాయర్స్ న్యాయవాదులు ఉంటారు. న్యాయవాదులు ఇద్దరము చాలా ప్రేమగా ఉంటాము. కేసులు వచ్చినప్పుడు న్యాయమూర్తి దగ్గర విపరీతమైన ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆ 2 ఆర్గ్యుమెంట్ విన్నాక న్యాయమూర్తి దేవునిలాగా జడ్జిమెంట్ ఇస్తాడు. వాళ్ళిద్దరు బయటకు వచ్చి మళ్ళీ కలుసుకోరా? అది కామన్. ఇది ఎవరి కోసం ఎవరైతే వచ్చిందో బాధపడుకుంటా వాళ్ళకి జెన్యున్ చేసేందుకే కదా మీరున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ అంతే, రాజకీయ నాయకులు కూడా అదే. ఎవరైనా బాధలు ఉంటే వాళ్ళని ఆదుకుంటందుకే. మరి దానికి స్పెషల్గా ఇంకా వేరే విధంగా ఎందుకు ఆలోచన చేయాలి? రైట్ సార్. ఇక ఆరోగ్య శాఖ పనితీరు గురించి అదే కొద్దిగా బాగుండాలి. కొంతమంది అడుగుతున్నారు. మరి ఆ మినిస్టర్ గారు కూడా మంచి వ్యక్తే, అది బాగానే జరుగుతుంది. ఇంకా కావాలి. ఇప్పుడైతే ఏరియా వైజ్లో వచ్చి చూస్తున్నారు, చాలా ఆనందదాయకం. ఇప్పుడు అటువంటి ఫ్రాడ్నెస్ లేదు. నేను ఎవరిని విమర్శించా, నేను ఉన్నది మాట్లాడుతున్నా. నాకు తెలిసింది నేను చూసింది మాట్లాడతాను. నాకు ఇలా
నేనేదో వారిలేని రెచ్చగొట్టి నా స్వార్థం ఏముంది నా స్వార్థం? నేను ఎప్పుడో మీ మినిస్టర్ అవుతుంటే ఎమ్మెల్యేనే నేనే గెలిపించుకోండి, ఇలా ఉన్నమాట చెప్తున్నాను నేను. ఇక తప్పులేదు, నా ఎంత నేను నా ఈగోయిజం పోదు, ఇప్పటికి కూడా రెడీగా ఉన్నారు. రైట్ సార్, ఈ కార్యక్రమంలో మనం ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ కలుద్దాం. నమస్తే, ముఖాముఖి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎస్ సార్, ఇక అదే విధంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాల గురించి మీరేమంటారు? చాలా బాగున్నాయండి, బాగా చేస్తున్నాడు. ఇప్పుడు విరామం లేకుండా సబ్జెక్ట్ బిహేవియర్ చేస్తున్నారు. ఇంతమంది ఇన్ని విధాల మాట్లాడినా కూడా ఆయనకు ఆశీర్వాదమే, వెంకటేశ్వర ఆశీర్వాదమే. ఎవరేమన్నా జరిగేది ఏముండదు. ఇగో అగో ఇగో ఏమిగో అగో అయ్యా పనులు జరుగుతున్నాయి, ప్రజలు ఆనందపడుతున్నారు, తప్పేముంది? మూసి అనగానే ఎంతమంది విమర్శించిన వాళ్ళు ఇవాళ వాళ్ళే జయగొట్టబట్టి ఆయన చేసిన పనులకు మాట ఇచ్చిన మాట ప్రకారమే అన్నీ చేస్తున్నాడు. జర లోతులో పోవాలి, ఉట్టి మీద మాట్లాడడం కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్తే కదా, తప్పు చేసిన దానికి ఒక్కటి తప్పు చేస్తే అది BBC లండన్ చేస్తారు. అంతకంటే మంచి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళ పేరు రాదు. అది సహజం. అది ఇక ప్రాజెక్టుల వల్ల ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏమైంది ఇప్పుడు? పంట పడ్డలేదా? ఇది బ్రహ్మాండం కాదా? ఎంత పెద్ద పంట అది. జర చూడండి, పోయి విలేజ్లల్లో ఏదో ఒకరిద్దరు రైతు బంధు రాలేదు. అరే డబ్బు అవుతుండో 2 lakhs అవన్నీ మాఫ్ చేసే. ఎన్నో బ్యాంకులలో ఒప్పుకుని చేసిండ్రు, వాళ్ళకి ఆనందం లేదా? పంట ఎండిపోయిందా ఎక్కడైనా? అంటే షో చేసినరా ఎక్కడైనా? ఆటోమేటిక్గా వండుతుంది, ఆటోమేటిక్గా వచ్చే. ఇగో గుంటలేరు, చిన్న దానికయ్యా వ్యసనం ముచ్చట్లు ఎక్కువ మాట్లాడతారు. తప్పది. ఒకరిద్దరు ఉన్నారు, ఎంత విపరీతంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం కాదు. నాకు అంత రైట్స్ లేవు, నేను అంత పెద్ద మనిషిని కాదు, వాళ్ళని విమర్శించే రైట్ కూడా లేదు నాకు. కానీ విని బాధపడుతున్నది. ఇవాళ ఇంత జరుగుతుంటే కూడా ఈ మీద మాట్లాడమేంది? ఉద్యోగాలు రావట్లేదు. నిన్న వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంటు అపాయింట్మెంట్ అయినాక ఆ అమ్మలు, ఆ నానమ్మలు వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారు. కళ్ళకి వెళ్ళి ఆ గంగామని తీసుకుంటే బాధపడుకుంటా ఆనందపడుతున్నారు, బాష్పాలు చేసుకుంటారు. ఇంత కష్టపడి చదివించినా ఈ విధంగా వచ్చిన వాళ్ళు క్యాబ్లు తీసుకపోయి వాళ్ళ పాదాల సలాం ఉంటామండి. ఎవరి పుణ్యం? ఇది ఈయన పీరియడ్నే కదా. మరి ఉద్యోగస్తులు ఎంతమంది కాలేదు, ఈయన పీరియడ్నే కదా. మరి ఎందుకు అనుకోవద్దు అట్లా? మంచిగా నలుగురు ఉంటే మనం ఆనందపడతాం. నలుగురితోనే మనం నారాయణ. మనం ఒక్కరం బాగుంటే ఏం లాభం లేదు. ఏది తీసుకపోం, ఏది చేయం. ఇక్కడనే వారి ఆనందం, వారి మంచితనం మనకు ప్లస్ పాయింట్. మన కుటుంబానికి వస్తుంది మంచి. అరే ఒక కుటుంబంలో సరిదిద్దుకోలేమా? ఇంత పెద్ద సంస్థను సంపాదించాలంటే ఇక్కడ కాలు పెడితే ఇది తప్పంటారు, అక్కడ కాలు పెడితే ఏదోడు ఒకరి భాష మాట్లాడాలి, తన మనశ్శాంతి చేసుకోవాలి. ఇట్లా వాళ్ళకు అది ఏంటంటే అనాలి, ఇట్లా ఒకరి భాష మాట్లాడాలి, మనం ఆనందపడాలి. కానీ తప్పు. కరెక్ట్ జరుగుతున్నా లేదా? చూస్తలేమా? ఎంతమంది చూస్తలేరు? ఉద్యోగాలు లేక పిల్లలు ఎంతమంది బాధపడరు. ఇప్పుడు ఉద్యోగాలు ఎంతమందికి రావట్లేదు? అది నిన్న చూస్తే నాకే వాళ్ళు దుఃఖం పెడుతుంటే ఎంత బాధ అనిపించింది. అంటే సంతోషం. వాళ్ళు కూడా పోయి తల్లికి నెత్తి క్యాబ్ పెట్టి వాళ్ళ పాదాలు దండం పెడుతుంటే మామూలు మాటనా? ఇవన్నీ చేసిండా లేదా ఆయన్నే? మరి ఇంకా ఏంది? అయితేనే ఉన్నాయి. టైం ఏడుంది? 1 year కదా. 9, 10, 12 ఏళ్ళు, 11 ఏళ్ళు. ఇక అందరితో కలిసిపోవాల్సి వస్తుంది. నేను చెప్తే కదా, పార్టీ అనేది కాదు ఇక్కడ. అందరం మీ ఊళ్ళమే. ఏ పార్టీకైనా మీ ఊళ్ళమే. మజ్లిస్కైనా, బీజేపీకైనా, హిందీకైనా, దేనికైనా మీ ఊళ్ళమే. మీరు ఉన్న రోజులే ఉంటారు, ఆడికెళ్ళి దిగిపోయి మళ్ళీ మా దగ్గరనే ఉంటారు, ఇక్కడనే ఉంటారు. అటువంటిప్పుడు ఎందుకు భేదాలు? ఎలక్షన్స్ అప్పుడు మీరు మాట్లాడిన ఒప్పుకుంటాం, అది వాస్తవం. కానీ ఇప్పుడైతే అందరినీ కలుపుకొని పోయి అందరిని చూడండి, మంచి చెడ్డ. మీ చేతి ఎంత బలం ఉంటే అంత చేపియండి. యాద్ చేస్తారు అందరూ, మర్చిపోరు. ఏది పోస్టు శాశ్వతం కాదు. పోస్ట్ అని ఉంటుంది, ఎమ్మెల్యే అని ఉంటుంది, ఎంపీ అని ఉంటుంది, మినిస్టర్ అని ఉంటుంది, కానీ మనుషులు ఉండదు. ఆ ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి. అది నేను అనేది ఏం లేదు, అదే పనికొస్తుందో నేను అనేది. మంచితనమే పనికొస్తుంది. ఆయన తిరుగుతుంటాడు కలిగా దేవుడు, ఏం మాట్లాడితే ఏం లాభం? రోజు 80,000 మంది 70,000 మంది పోతారంటే ఎందుకు పోతారు? అది ఉంది. ఆయన చూస్తుంటాడు, ఎక్కడున్నా చూస్తూనే ఉంటాడు. అటువంటిది మాట్లాడితే మన అర్థం ఉందా? మన అట్లా మాట్లాడదు ఏదే కానీ. చిన్న చిన్న విషయాలకు హైలైట్ చేసినట్టు చేస్తే ఏం మంచిది? బాగా కష్టపడుతున్నాడు, మంచిగా చేస్తున్నాడు, మంత్రులు కూడా అలర్ట్ ఉన్నారు, బాగా తిరుగుతున్నారు, చేస్తున్నారు. ఇమ్మీడియట్గా ఏది చేయాలో అది చేపిస్తున్నారు. ఆర్టిక్స్ అయినా, ఇదైనా, అదైనా, ఒకటి కాదు, అన్ని విధాలు. ఇక కుల వృత్తుల వారి విషయానికి వస్తే ప్రభుత్వం ఏ మేరకు ఆదుకుంటుందంటారు? అమ్మ, నేను కులాలు నేను రాను.
కులం కాదు గుణం కావాలి. నేను ఎవరు విమర్శించాను, నేను అలా దండం పెడతాను. నాకు భీమ్రావ్ అంబేద్కర్ ఎందుకు ఇచ్చింది? నేను మామూలునే భీమ్రావ్ అంబేద్కర్ నాకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నేను ఇప్పటికి కూడా ఉన్నా కొన్ని సంస్థలకు, అంబేద్కర్ చీఫ్ ఎడిటర్, ఉదాహరణ అంబేద్కర్ చైర్మన్, ఉదాహరణ సెక్రటరీ, అందరితో ఉన్నా. తప్పేముందన్న గుణం కావాలి. వాళ్ళు మంచి హృదయం ఉన్నోళ్ళు. ఆ హృదయంలో డిఫరెన్స్ ఎందుకు పట్టుకొస్తున్నారు? ఇప్పుడు ఎవరేం లేరు, వేరే కులాలలో లేరా, రెడ్లలో లేరా, బీసీలో లేరా, ఓసీలో లేరా, ఎంతమంది లేరు? బాపునోళ్ళ దాంట్లేరా, మునూరోళ్ళ దాంట్లేరా, వెలమ దాంట్లేరా? గుణం కావాలి, మంచితనం కావాలి. నేను ఒకటే అంట, మంచితనం కావాలి, గుణం కావాలి. నేను నా పేరు మురళీధర్ రెడ్డి అనేది ఏం లేదు. నాకు వాళ్ళు చాలా ఇష్టపడతారు, నేను వాళ్ళని ఇష్టపడతా. ఈ తప్పేముంది? మనుషులు వాళ్ళు కూడా, మనం కూడా మనుషులు, వాళ్ళకు కూడా సహకారం చేయాలి. అట్లా బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఫార్వర్డ్ వాళ్ళు ఎంతమంది రోడ్ల మీద లేరు? వేల్మాన్నారు ఎంతమంది రోడ్ల మీద చూపిస్తారా? రేటున్నారు ఎంతమంది లేరు? నేనేమంటా అంటే భేదాలు వద్దు. నా దృష్టి, నా ఒపీనియన్ నేను మాట్లాడతాను. మీరు తప్పు పట్టొద్దు, మీకు దండం పెడతా. నా ఒపీనియన్ నేను మాట్లాడతాను. రైట్ సార్. ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసుకుంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు కలిసి కుమ్మక రాజకీయాలు చేస్తున్నారని మీరు అభిప్రాయం? నేను అన్నారు రానమ్మ, ఈ కుమ్మక ఈ ఎలక్షన్స్ కాదు, ఇది ప్రజలు చాలా తెలివిగలరు. నిజం చెప్తున్నాను, ప్రజలు చాలా తెలివిగలరు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి పీరియడ్లో ఏం జరుగుతుందో చూస్తున్నారు. పార్టీ వైజ్ చూస్తలేదు. ఎలక్షన్ అప్పుడు పార్టీ. ఇప్పుడు ఎవరి పవర్ ఉన్నారో, ఎవరు ఏం చేయాలో అది తీసుకొచ్చేయమంటున్నారు. అది కావాలి. వాళ్ళిద్దరు ఒకటే, వీరిద్దరు ఒకటే, ఏం చేసినా రేపు వాళ్ళే గెలిపించేది. మళ్ళీ ఓటర్ బ్యాంక్ వాళ్ళే. వాళ్ళకి ఏం అందాలి, ఏం చేయాలి అది చేయాలి. ఇప్పుడు ఉద్యోగాలని, ఇప్పుడు ఇల్లు ఇచ్చిరి, మరి ఇటువంటి వాళ్ళకి అన్న ప్రకారంగా 2 లక్షల రూపాయలు ఇచ్చే, మళ్ళీ 2 లక్షలు మాఫ్ చేసే, మళ్ళీ రైతు బంధు డబ్బు చూస్తున్నారు, అవి చేస్తూ పోతున్నారు, మళ్ళీ మెడికల్స్ ఇవి చేస్తున్నారు. ఇవన్నీ అందుబాటులో వస్తలేవా? అయితేనే లేదా? అరే ఓ చిన్న విషయ సమస్యనే సాల్వ్ చేస్తలేము, ఇంతమందిని ఇన్ని చక్రాలు తిప్పుతున్నారంటే అది ఎంత పెద్ద ఇది కావాలి చెప్పండి. మళ్ళీ దాన్ని కూడా విమర్శించేది ఎందుకు? ఓపిక పట్టాలి. మరి అటువంటిప్పుడు ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శల గురించి అది కామన్ అమ్మ, ధర్మం వాళ్ళది. విపక్షాలు అనకపోతే అది వాళ్ళ ధర్మం అనేది కాదు. ఎక్కడ లేదు చెప్పండి, ఎక్కడ అన్నారు చెప్పండి? ఏ అసెంబ్లీలు అన్నారు? అంటుంటారు. వాళ్ళు అంటుంటే వీళ్ళు ఏం చేస్తారు? అది ఆ దేవుని దయ వల్ల మంచి చేస్తే వీళ్ళకు ఆశీర్వాదం అన్నట్టే. ఏం కాదు, ఏమవుతుంది? ఆశీర్వాదం. ఇప్పుడు లడ్డు బాగలేదన్నారు, లడ్డు బాగితే ఏమన్నారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దేవుడు లేక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది ఎంతోమందికి చెందిన విషయం. ఇటువంటి మాటలు ఏందన్నట్టు మాట్లాడింది. వాస్తవం, అది కరెక్టే. కలిగే దేవుడు ఆయన దగ్గర పోయి మనం ఆపద బాంధవా, నాకు ఈ బాధ ఉందంటే తప్పకుండా ఆయన దూరం చేస్తాడు. అటువంటి ఆయన లడ్డులో నేను ఏదో కలుపుతున్నా అడ్డుకుంటాడా? ఖతం చేస్తాడు ఎక్కడక్కడ. అది కొద్దిగా గమనించాలి మాటలలో కూడా. ఇక ప్రభుత్వానికి కేంద్రం ఏ మేరకు సహాయం అందిస్తుందంట? చేస్తున్నాడు ఆయన, మా రేవంత్ రెడ్డి గారు. పార్టీ నేను చెప్తే కదా, ఇక్కడ పార్టీలు లేకుండా పోతున్నాడు, కలుస్తున్నాడు, పోతున్నాడు, చేస్తున్నాడు. తెచ్చేయాలి అందరు కూడా. ఇక్కడ ఉన్నోళ్ళు, ఆ పార్టీలో ఉన్నోళ్ళు కూడా సహకరించాలి. మా అందరి కోసం అనుకోరు, మీ పర్సనల్ కాదు, మా అందరి కోసం. తప్పులేదల్లా, కలుస్తున్నాడు, తప్పేం లేదు. అది ఇక్కడే మాట ప్రజలు నిర్ణయించేది. ఇక పార్టీలో జరిగే వలసల గురించి, పెరిగే వలసల గురించి మీరేమంటారు? మంచిదే, తప్పేముంది? మంచితనం ఉంటే ప్రజలు కూడా చాయిస్తారు కదా. ఇప్పుడు బతుకుదేరు 4 పూటలు ఇంత భోజనం దొరికి ఇంత హాయిగా ఉండాలని తల్లాడుతున్నారు మెజారిటీగా. అందరు లేరు టాటా బిర్లారు. ఆ కొంతమందికైనా మనం మంచితనం చేస్తే మంచిదే కదా, తప్పేముంది? అది జ్ఞాపకం చేసుకో అని చేస్తున్నాడు కూడా. ఇక ఎమ్మెల్యేల పనితీరు గురించి మీరేమంటారు? పాపం వాళ్ళ జాలి వాళ్ళు చేస్తున్నారు, ఏమంటాం మనం? ప్రజలు ఊకుంటారు లేరు ఈ మధ్యన. అటువంటి మనుషులు గారు అప్పటిలేక లేరు. ఓటేసి ఊకుంటారు లేరు. పని కావాలంటుంది, ఏదే కానీ పని కావాలంటున్నామా? మరి రాష్ట్రాభివృద్ధి అనేది కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమని మీరు అభిప్రాయం? ఇప్పుడు ప్రస్తుత పీరియడ్ మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు నేను ఏది అదంటే ఇప్పుడు జరుగుతున్నది ఏది అనేది చెప్తున్నాను నేను. ఇది జరుగుతున్నది ఇవన్నీ ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఇది ఇప్పుడు 1 year కూడా కంప్లీట్ కాలే, అవుతుందో ఏమో. ఇది అయినాక ఇంకా 4 ఏళ్ళు ఉంది. అప్పుడు చూడండి, ఇంకా ప్రజలన్నీ ఆయన నిర్ణయిస్తారు, వాళ్ళే ఓటర్ బ్యాంకు. ఇక పారిశుద్ధ్య కార్మికుల పనితీరు గురించి అదే కొద్దిగా ఇప్పుడే అంటే కదా, కొద్దిగా మున్సిపల్ కార్పొరేషన్నే కమిషనర్లు చేంజ్ అయినందుకు డిస్టర్బ్ అవుతుంది. మా అమరపాలమ్మ మంచిగానే మెయింటైన్ చేసింది. అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్ ఉంటారు. వీళ్ళందరూ తిరగాలి. నేను అనొద్దు, నేను తప్పు పట్టొద్దు, నా మీద ఏమనొద్దు. ఎందుకంటే ఈ లేన్ల గ్యార్బరీస్, డిబ్రీస్ ఉన్న వరకల్లా అదొక ఓటర్ బ్యాంక్ మైనస్కి వస్తుంది.
వాళ్ళకేం అర్థమవుతలేదు. మరి ఎవ్రీ మంత్ ఇవన్నీ చెక్కులు పోతూనే ఉన్నాయి. నేను నాకు చూసినాక మాట్లాడుతున్నాను. నేను కొద్దిగా ఇక్కడ దృష్టి పెట్టాలి. ఇది ఎవరన్నా నేను ఒకటే మాట, ఆ ఎలక్ట్రిక్ విషయం జర పవర్ కరెక్ట్ వస్తుంది. ఇంకా అక్కడ కూడా మీటర్లు అది కార్డు పెట్టి వసూలు చేయాలి, లెక్క తిని నడుస్తుంది. లేకపోతే ఇది మనమానే జరగం. ఇది ప్రజలకు ఇవే మంచితనం అంటే మరవకుండా ఉంటారా? అది నేను ఇక అన్ని వర్గాల వారికి ప్రభుత్వం చాలా సహకారం చేస్తుంది. ఇలా ఏం వెనుక జరుగుతులేదు, అందరూ సహకరిస్తున్నారు. చూడండి మీరు పోయి ప్రజాభవన్లో బట్టన్న ఈయన ప్రభాకర్ వీళ్ళందరూ కూర్చుంటుంటే ఎంతమంది వస్తున్నారు, ఎన్నెన్ని విధాల సాల్వ్ అవుతున్నాయి. చిన్న చిన్న విషయాలు కూడా పెండింగ్ పెట్టేది, ఆ పెండింగ్ కాకుండా చూసేది ఇప్పుడు చూస్తున్నారు. నిజంగా క్లారిఫై అవుతున్నాయి, కవర్ అవుతున్నాయి. చాలామంది హ్యాపీగా జరిగిపోతున్నారు. అట్లే ఉండాలి, ఎందుకు ఉండొద్దు? అటుంటే అధికారులు కూడా ఓపికతో పనిచేస్తారు. లేకపోతే ఇక మీదనే జరుగుతారు, కింద ఏందన్నట్టు లాట్ సాప్ అవుతారు. ఉన్నమాటకేముంది? ఇక పార్టీ బలోపేతానికి మీరు ఇచ్చే సలహాలు ఇట్లే పోవాలి, మంచిగా ఉంటుంది. ప్రజలకు కావాల్సింది ముక్కడన్నా ముక్కడి నీళ్ళు, ప్రశాంతత అని మళ్ళా అంటున్నాను నేను. అదే కావాలి. ఇప్పుడు చెరువుల కాడ ఆకుపై అవన్నీ తప్పు కదా. ఇవన్నీ మంచి కోసమే చేసింది. ఇవాళ మొన్న అంటప్పుడు ఏడ్చిండ్రు. ఇవాళ వాళ్ళు ఎంత ఆనందపడి మాట్లాడుతున్నారు. నిన్న మొన్న ఇవాళ టీవీలలో చూస్తుంటే వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ ఇంత ఇది చేస్తున్నట్టే దేవుని లేక ట్రీట్ అవుతుంది. వాస్తవమే కదా. వాళ్ళు ఇల్లు ఇచ్చి అక్కడ స్థానం ఇచ్చి వాళ్ళు 2 లక్షల రూపాయలు ఇచ్చినట్టే ఎంత ఆనందపడతలేరు. ఆనందం కావాలి, అదే ప్లస్ పాయింట్ మనిషికి. ఆయన ఆయనకు ఉంది ఆ మనసున్న మనిషి. ఆయన అట్లాంటి మనిషి కాదు. ఎవరైనా మాట్లాడినా ఆయన మనసులో పెట్టుకుంటాడు, బరోబ్బరి చేస్తాడు ఆయన సహకారం. అది మైండ్ ఉంది ఆయనకు. ఈయన కూడా జయపాలరెడ్డి మనిషే, ఆయన అల్లుడే కదా. ఆయన కూడా అదే ఉంటుండే. వ్యక్తిగా ఒక మనిషి కలిసిండు, తన ప్రాణం అంటే ఆయన మరవపోవు. ఆయన అట్లే ఉన్నాడు. తప్పేముందల్లా, మంచిదే కదా. ఆయన పుణ్యం. ఎవరేమన్నా అంటే ఏమవుతుంది? నలుగురి మనశ్శాంతి చేయడము, నలుగురికి ఉపయోగపడము, సోమవారం చూస్తున్నాడు, తప్పకుండా సహకారం అవుతుంది. మంత్రులు కూడా డిసిప్లిన్ ఉన్నారు, ఎవరు మిస్యూజ్ చేసేవాళ్ళు లేరు. అప్పటిలేక లేదు ఇన్లాండ్ ఆడు అట్లా ఈడు ఇంజాగలాడు అవన్నీ రాజా రామ్మోహన్ లేక దూరం చేసేసాడు. ఉన్నమాటకేముంది? ఎల్ఆర్ఎస్ పెట్టాడు, ఇవన్నీ మంచి పనులే. ఎందుకు నేను ఇక పార్టీ బలోపేతానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు? నేను ఎంతమ్మా చేస్తున్నా, అందరు కష్టపడుతున్నా అన్న నాదొకటి. అంటే మీరు కూడా పార్టీకి సేవ నేను తప్పకుండా చేస్తున్నారు. నేనేం చేయలేదు. సేవా కార్యక్రమాలు నేను జనరల్ కూడా సెక్రటరీ, మీరు బ్లాక్ అధ్యక్షుడు అంటే, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉంటే ఎన్నో ఉంటాయి. అవన్నీ ఎందుకు చెప్పాలి? ఏడున్నా నేను గెలిపించిన ఎవరిని గెలిపేది? బి కృష్ణ గెలిపేదా? స్వర్గీయ ముఖేష్ గారిని గెలిపేదా? ఎవరిని గెలిపేది? చెప్పి గెలిపించేది. కానీ అవన్నీ అనొద్దు, అంటే బాగుండదు అన్నట్టు అనిపిస్తుంది. నాకు రాజశేఖర్ సార్ పర్సనల్గా ఇచ్చేది, అంత దగ్గర ఉంటుంది. అట్లాంటి నేను తీసుకోపోతుంటా, ఇంకా అంత లేకుండే నాకు. మరి ఇక పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మరి సరైన ఇప్పుడు ఇవ్వాలి. అయినా మా రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి. ఆయనకు ఉందిలే అమ్మ, హుషార మనిషి, అట్లేం లేదు. అందరితోని అంటాడు, అంటాడు, ఇవన్నీ కలుస్తాడు. ఇవన్నీ మనసు నొప్పి వేయకుండా సాధించి పెడతాడు మనిషి. ఆ మనిషి ఉన్నాడు కాబట్టి ఇట్లా వచ్చిండు. లేకుంటే ఇవన్నీ కష్టాలు పడకపోతే సీఎం అవుతుండే. ఆయన కంటిన్యూ ఉంటుండే. అవన్నీ లక్షణాలు ఉన్నాయి. ఏం హ్యాపీనెస్ పడుతున్నాడు చెప్పండి? ఆయన పొద్దుగా లేచి ఉరుకుతూనే ఉంటాడు, ఇక్కడ అక్కడ. ఇప్పుడు ఆయన సీఎం అని ఫీల్ అయ్యిండా? మామూలు మనిషి దగ్గరే అందరితో కలుస్తాడు, చేస్తాడు. అది మంచిది. నలుగురితో కలిసి తిరగడమే ఆనందం. అదే పనికొస్తుంది. ఇక పార్టీకి మీరు కూడా సేవలు అందిస్తున్నారు కదా? నేను తప్పకుండా చేస్తుంటా. నేను కూడా ఇండైరెక్ట్గా మస్తుగా. ఎందుకే లేదే వీళ్ళందరూ వచ్చే ఓట్లు వేసారా మాకు? నేను అవన్నీ ఏమి నన్ను కనుక్కోవచ్చు, ఎవరన్నా కనుక్కోవచ్చు. నేను అంత అటువంటి పనులు చేయను. మరి అదే విధంగా భవిష్యత్తులో మీకు ఎలాంటి ఏది ఇచ్చినా నేను చేస్తా అంటున్నా కదమ్మా. నేను అదంటలేను. ఏది ఇచ్చినా ఇప్పుడు చేస్తా అంటున్నాను. తప్పకుండా రెడీ ఉన్నాయి. ఏముంది? ఇంకా అప్పటిలేక నేను ప్రతిదీ వెనుక జరగాలని లేదు నాకు కూడా. నేను చేస్తా, ఓపెన్ హార్టెడ్గా చేస్తా. కనుక్కోరు, ఎవరైనా కనుక్కోరు. నా కాన్ఫిడెన్స్ ఎక్కడ నాకు అటువంటి మిస్యూజ్ చేయరాదు. నలుగురికి ఏమన్నా జరిగిందంటే కూడా నేను నా తోటి అయినంత శక్తి చేస్తాను. నేనేం పెద్ద అది కాదు, మామూలు. నాకు తోచింది ఏదైనా ఉంటే చేస్తాను తప్పకుండా. రైట్ సార్. ఇక కార్యకర్తలకు మీరు ఇచ్చే సందేశం ఏమంటారు? అందరూ బాగుండాలి. ఏదైతే మనకు ఇప్పుడు మంచి జరుగుతుందో అది ముఖ్యం. ఇళ్ళల్లో కూడా తల్లిదండ్రులు బాధపడుతుంటారు, ఉద్యోగాలు దొరకాలి, ఇల్లు నడవాలి, తల్లి తండ్రి హ్యాపీగా ఫీల్ కావాలి. అవే కోరుకుంటారు ఎవరే. కానీ ఇంకేముందమ్మా శాయిస్తామా? కొంతమంది దగ్గర కోట్ల రూపాయలు ఉంటే లేని దగ్గర తిండి కూడా లేదంటే అది బాధ. వాళ్ళకు కూడా రావాలి, వీళ్ళు కూడా ఉండాలి. నేను అదంటలేదు, అందరు బాగుండాలి అని నేను అంటాను. రైట్ సార్. ఇక కార్యక్రమంలో చివరిగా ఒక ప్రశ్న. పార్టీ ఆదేశిస్తే భవిష్యత్తులో మీరు ఎలాంటి బాధ్యతనైనా స్వీకరించడానికి తప్పకుండా మంచి కార్యక్రమం ఇస్తే తప్పకుండా చేస్తాను, జయప్రదం చేస్తాను.
ఎస్, ఏముందల్లా అందరు చాయ్ ఇష్టోళ్ళే, ఎవరు కాదంటారు. ఇక్కడ ఇలా పార్టీ అందరు సమానంగా ఉన్నారు, ఎవరు లేరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అవును. మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. సో ఇదండి ఇవాళ మన ముఖాముఖి కార్యక్రమం. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.